మీ డెస్టినేషన్ ఏదైనా ప్రపంచంలో ఏ మూల ఉన్నా సిఎన్ ట్రావెల్ ఎక్స్ప్లోర్ ద వరల్డ్ యువర్ వే. అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు చేపట్టిన వెంటనే తొలి విజయం నమోదు చేసుకున్నారు. ట్రంప్ అధ్యక్షుడయ్యాక చాలా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ల మీద సంతకాలు చేశారు. అందులో అక్రమ వలసదారుల నిర్బంధ బిల్లు ఒకటి. తాజాగా దీనికి అమెరికా కాంగ్రెస్ ఆమోదం కూడా లభించింది. దీంతో ట్రంప్ సంతకం చేయబోయే తొలి బిల్లు అదయ్యే ఛాన్స్ ఉంది. అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపుతానని కొత్త అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మొదటి నుంచి చెప్తున్నారు. అన్నట్టుగానే అధ్యక్షుడు అయిన వెంటనే అక్రమ వలసదారుల నిర్బంధ బిల్లును తీసుకొచ్చారు. దానికి తగ్గట్టుగానే 10,000 మంది సెక్యూరిటీని కూడా మెక్సికో బోర్డర్ దగ్గరకు పంపించారు కూడా. అక్రమ వలసదారులను దేశం నుంచి బయటకు పంపించేయాలని ట్రంప్ కార్యనిర్వాహక ఉత్తర్వులపై సంతకం చేశారు. ఇప్పుడు దాని గురించి మరో అడుగు ముందుకు వేశారు కూడా. ఈ విషయంలో ఇప్పుడు ట్రంప్ కు మొదటి విజయం కూడా లభించింది. ఈ కీలక బిల్లుకు అమెరికా కాంగ్రెస్ ఆమోదం తెలిపింది. కాంగ్రెస్ లోని మొత్తం 263 మంది సభ్యుల్లో బిల్లుకు 156 మంది మద్దతు తెలిపారు. వీరిలో 46 మంది డెమోక్రాట్లున్నారు. దీంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంతకం చేసే మొదటి బిల్లు అక్రమ వలసదారులదే కానుంది. దొంగతనాలు, తీవ్రమైన నేరాలకు పాల్పడిన వారిని పోలీసులు అదుపులోకి తీసుకునేలా ఈ బిల్లులో నిబంధనలు పొందుపరిచారు. దాదాపు 30 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ ఆమోదించిన అత్యంత ముఖ్యమైన ఇమిగ్రేషన్ ఎన్ఫోర్స్మెంట్ బిల్లు ఇదేనని రిపబ్లికన్లు అంటున్నారు. అయితే ఈ బిల్లును అమలు చేయడానికి ప్రస్తుతం ఉన్న నిధులు సరిపోవని ఫెడరల్ అధికారులు హెచ్చరించారు. దీంతో ఈ ఇమిగ్రేషన్ డిటెన్షన్ బిల్లు అమలుకు అడ్డంకులు ఎదురయ్యే అవకాశాలున్నాయని పలువురు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇది అమల్లోకి వస్తే సరైన పేపర్లు లేకుండా అమెరికాలో ఉంటున్న ఏ దేశస్థులైనా తమ స్వదేశాలకు వెళ్లాల్సిందే. దీనివల్ల అమెరికాలో చోరీలు, దోపిడీలు, తీవ్రమైన నేరాలకు పాల్పడేవారిని కంట్రోల్ చేయొచ్చని భావిస్తున్నారు. వారిని అదుపులోకి తీసుకునేందుకు ఈ బిల్లు ఉపయోగపడుతుందని అంటున్నారు. ఇప్పటికే అక్రమ వలసదారులను బయటకు పంపుతారనే ట్రంప్ హెచ్చరికల నేపథ్యంలో మెక్సికో అప్రమత్తమైంది. సరిహద్దు రాష్ట్రాల్లో శరణార్థుల శిబిరాలు ఏర్పాటు చేస్తోంది. అమెరికా రాష్ట్రం టెక్సాస్లోని ఎల్ పాసో సరిహద్దుకు ఆనుకుని ఉన్న ఖాళీ స్థలంలో పెద్ద ఎత్తున శిబిరాలను నిర్మిస్తోంది. అమెరికా దక్షిణ సరిహద్దులో నిఘాను పెంచడం కోసం 1500 క్రియాశీలక బలగాలను మోహరిస్తున్నట్లు పెంటగాన్ తెలిపింది. ఇప్పటికే 5,000 మందికి పైగా వలసదారులు నిర్బంధించినట్లు, వారిని దేశం నుంచి పంపించే విషయంలో హోంల్యాండ్ సెక్యూరిటీ డిపార్ట్మెంట్ కు తాము మద్దతుగా ఉంటామని వెల్లడించింది. అక్రమ వలసదారుల బహిష్కరణ కోసం తాము సైనిక విమానాలను పంపిస్తామని తాత్కాలిక రక్షణ కార్యదర్శి రాబర్ట్ సాలిసస్ పేర్కొన్నారు.